భగవద్గీతలోనే 6వ అధ్యాయంలో చూడండి, ఆరురుక్షోర్ మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్స తస్యైవ శమకారణముచ్యతే. ఆరురుక్షోహోర్ మునేహ యోగం కర్మకారణముచ్యతే అంటే వీడు ఆరురుక్షు అనేటువంటి వాడికి యోగారూఢుడు కాలేదు. ఇంకా యోగారూఢుడు కానటువంటి వాడికి ఆ యోగమును అధిరోహించే దానికోసం గాను ఆలంబన కర్మ. ఆరురుక్షోహో మునేహ యోగం కర్మ కారణముచ్యతే, అతను కర్మ చేస్తుంటాడు. తర్వాత యోగారూఢస్య తస్యైవ, యోగారూఢుడు శమ కారణముచ్యతే, అతని కర్మ ఉండదు, అతను కర్మ చేసే పరిస్థితి ఉండదు, అతని కర్మకు అతనికి సంబంధం లేదు. అంటే ఏమి, అతను ఇప్పుడు శమము కలిగి ఉంటాడు. శమము కలిగి ఉండుట అంటే సహజముగా తన సహజత్వ స్థితిలో నిలబడి ఉంటాడు. సహజముగా తన సహజత్వ స్థితిలో నిలబడి ఉండుట ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు ఏమిటి, అలా ఉన్నప్పుడు తన యొక్క ఇంద్రియములను తన మనస్సును సహజంగా శాంతిగా ఉంటూ శమము కలిగి ఉంటాడు. అంతరింద్రియ నిగ్రహాన్ని శమం అని అంటారు. కాబట్టి ఇక్కడేమో నిజమైన సన్యాసికి కర్మ ఉండదు. అందుకని చెప్పారు కదా, సర్వసంకల్ప సన్యాసి. సర్వసంకల్పములు, ఏ సంకల్పము లేదు, సంకల్పమే లేనటువంటి వాడు సన్యాసి అవుతాడు. కాబట్టి సంకల్పమే లేనటువంటి వాడు సన్యాసి అవుతాడు అంటే, ఇప్పుడు శిఖా యజ్ఞోపవీతం పెట్టుకొని కర్మలు చేస్తున్నాడు అంటే ఇప్పుడు అతను భగవద్గీత ప్రకారం సన్యాసి అవుతారా? అంతేగా. ఏమంటే అర్థమవుతుందా? అవును అవును, కర్మ చేస్తున్నాడుగా. కర్మ చేసేటువంటి అతను అంటే సంకల్పం ఉంది, ఇంకా సంకల్పం ఉంది అనంటే పూర్ణత్వం అనేటువంటిది రాలేదు. అది ఇక్కడ చెప్పి ఇప్పుడు అతనికి పూర్ణత్వము లేనటువంటి వాడికి కర్మయందు అధికారం ఉంది, పూర్ణత్వ స్థితిలో ఉన్నటువంటి వాడికి కర్మయందు అధికారం లేదు. కర్మయందు అధికారం లేదు కాదు, కర్మ నుంచి బయటపడిపోయినాడు ఇతను. కాబట్టి ఇతను కర్మ చేయాల్సిన పని ఉండదు, అది చెప్తున్నారు. అభేద సాక్షాత్కారము గల అక్షర పరబ్రహ్మోపాసకునకు కర్మయోగము అన్వయించదు అని నిరూపిస్తున్నాడు. అభేద దర్శన అక్షరోపాసకస్య కర్మయోగ ఉపపద్యతే ఇది దర్శయతి. నా ముందరుంది ఇక్కడ, నా అభేద దర్శన, ఆ నాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. తథా కర్మయోగిన అక్షరోపాసనానుపపత్తిం దర్శయతి భగవాన్. అదే విధముగా కర్మయోగికి అక్షర పరబ్రహ్మోపాసన సంభవము కాదని భగవానుడు వివరిస్తున్నాడు. వారు నన్నే పొందుతారు అంటూ భగవానుడు అక్షర పరబ్రహ్మోపాసకులకు మోక్షము పొందుటయందు స్వాతంత్ర్యము గలదని చెప్పి వారిని నేను ఉద్ధరిస్తాను అంటూ ఇతరులకు మోక్షము భగవానుని అధీనములో ఉండును కనుక వారు స్వాతంత్ర్యము లేని వారని భగవానుడు నిరూపించినాడు. ఎందుకంటే ఇంతవరకు ఆ అక్షర పరబ్రహ్మోపాసకులు అంటే మీ అభేద దర్శనమైనటువంటి అభేద దర్శన స్థితిలో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళు ఒకరిని ఆశ్రయించే పని ఉండదు, ఎందుకంటే ఆత్మస్వరూపము నేనే అయిపోయినాను, నేనే ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపం బ్రహ్మమే నేనే బ్రహ్మము అనేటువంటి స్థితిలో వాళ్ళు స్థిరమైనారు. కాబట్టి ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని ఆశ్రయించేది లేదు. కాబట్టి మోక్షం అనేటువంటిది వాళ్ళు సహజత్వ స్థితిలో వాళ్ళు ఉన్నారు.
కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ స్థితి లేదు. ఆ స్థితి లేనందువలన ఇప్పుడు వాళ్ళు ఈశ్వరుని యొక్క అధీనంలో వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు ఈశ్వరుని అధీనంలో ఏమీ లేదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఆధారమైనటువంటి చైతన్యము, ఈ జ్ఞాని యొక్క ఆధారమైనటువంటి చైతన్యము అవి వేరు కాదు, భిన్నము కాదు. అభేదమైనటువంటి స్థితిలో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. అభేదమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈశ్వరుడు కూడా వీళ్ళకి ఇచ్చేదేమీ లేదు. ఇచ్చినా అక్కడేమీ ఇచ్చేది లేదు, తీసుకునేదేమీ లేదు. అందువలన వాళ్లకు మోక్షం ఇచ్చేదేమీ లేదు. ఎవరికి? అక్షరోపాసకులకి. మరి వీళ్లకు సగుణోపాసకులుగా ఉండేటువంటి వాళ్ళకి ఈశ్వరుడు వాళ్ళను ఉద్ధరించాల్సి ఉంది. అందువలన ఆ ఈశ్వరుడు ఇంతవరకు చెప్పాడు. ఎందుకంటే అభేదమును దర్శించే జ్ఞానులు ఈశ్వరునకు ఆత్మరూపులే కనుక వారు భగవత్ స్వరూపులే. కావున వారిని ఉద్దేశించి వారిని ఉద్ధరించే పనిని నేను చేస్తాను అనే మాట సమంజసముగా ఉండదు. ఎందుకంటే ఆత్మస్వరూపమే నేనే ఆత్మస్వరూపం అనేటువంటి వాడిని ఈశ్వరుడు నేను ఉద్ధరిస్తానని ఎట్లా చెప్తాడు? చెప్పేదానికి కూడా అక్కడ వాళ్ళని ఉద్ధరించాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏదో ఒకటి ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఏమిస్తాడు అక్కడ? అడిచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు కాబట్టి అందుకు ఈశ్వరుడు ఆ మాట జ్ఞానులను ఉద్దేశించి చెప్పేదానికి లేదు, చెప్పలేడు అనేదానికి. అందుకోసమనే జ్ఞానీత్వాత్మైవమే మతం అని అన్నాడు భగవంతుడు 7వ అధ్యాయంలో. తర్వాత యస్మాచ్చ అర్జునస్య అత్యంతమేవ హితైషి భగవాన్ తస్య సమ్యక్ దర్శన అనన్వితం కర్మయోగం భేదదృష్టిమంతం ఏవ ఉపదిశతి. అంతేకాక అర్జునునకు అత్యధికముగా హితమును కోరే భగవానుడు అతనికి పరమార్థ ఆత్మదర్శనముతో సముచితము కాని భేద దృష్టితో కూడిన కర్మయోగమును మాత్రమే ఉపదేశిస్తున్నాడు. కావున జ్ఞానకర్మల సముచ్చయము పొసగదు. ఎవడైనా శాస్త్రమనే ప్రమాణము వలన తాను ఈశ్వర స్వరూపుడనే అని సాక్షాత్కరించుకుని తనకంటే భిన్నుడైన ఇతరునకు అధీనుడై ఉండుటను కోరుకోడు. కావున పరమార్థముగు ఆత్మజ్ఞానమునందు నిష్ఠ కలిగి అక్షర పరబ్రహ్మను అనుసంధానము చేసే సర్వసంగ పరిత్యాగులు సకలములైన కామలను పరిత్యజించిన వారు. వారి ధర్మముల సముదాయము సాక్షాత్తుగా అమృతత్వమునకు కారణమగుచున్నది. ఇక్కడ కొద్దిగా శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం ఇది. కర్మ, జ్ఞానము ఇవి రెండు ఉన్నాయండి. కర్మ, భక్తి అనేటువంటి దాన్ని ఉపాసన అంటారు. ఉపాసన అన్నా భక్తి అన్నా ఒకటే. ఆ ఉపాసన భక్తి అనేటువంటిది కూడా ఇప్పుడు ఏంటంటే మనస్సుతో చేసేటువంటి కర్మ. మామూలుగా శరీరంతో చేసేటువంటిది కర్మ, అవి ఇంద్రియాలతో చేసేటువంటిది. శరీరంతో చేసే కర్మ బాహ్యంగా స్థూలంగా ఉంటుంది. తర్వాత మనస్సుతో చేసే కర్మలు ఉంటాయి. మనస్సుతో చేసే కర్మ అంటే ఏంటి? దాన్ని సూక్ష్మంగా కూర్చొని మనస్సును నిగ్రహించి ఆ మనస్సుతో ఏకాగ్రం చేసి ఈశ్వర ఆరాధన చేయడం, ఈశ్వర భావనలోకి ప్రవేశపెట్టడం, ఈశ్వర జపం చేయడం. అంటే జపం చేయడం, తపం చేయడం, ధ్యానం చేయడం, ఇదంతా కూడా ఉపాసనలో భాగం. ఇదే భక్తిలో కూడా ఇదే భాగం. భక్తి చేయుట అంటే కూడా మనస్సును ఈశ్వరునికి సమర్పించుట, ఆ ఈశ్వరునికి సరెండర్ అయి ఉండుట. అంటే మనస్సు ఏమవుతుంది ఇక్కడ? మనస్సు ఈశ్వరునికి సరెండర్ అవుతా ఉంది. అంటే మనస్సు నేనున్నాను, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరున్నారుగా, ఇద్దరు నేను
అక్కడ ఉండేటువంటి ఈశ్వరునికి సరెండర్ అవ్వడం. ఇది ఇప్పుడు కర్మ అవుతుంది. మనస్సుతో చేసేటువంటి కర్మ భక్తి ఉపాసన అవుతుంది. అందువలన భక్తిని కొంతమంది ఏం చేశారంటే రెండింటికి అన్వయం చేశారు. అంటే యాక్చువల్గా భక్తి అనేటువంటిది కర్మకు సంబంధించినది, కర్మలోనిదే అది. ఎందుకంటే మానసికంగా చేసేటువంటి కర్మ అది. భక్తి అన్నా, ఉపాసనన్నా, జపమన్నా, ధ్యానమన్నా అది మనసుతో చేసేది అది. అందువలన ఈ భక్తి ఉపాసన అనేటువంటిది కూడా కర్మలోనిదే. తర్వాత జ్ఞానం అనేటువంటిది ఏంటంటే, జ్ఞానం అనేటువంటిది సహజంగా ఆత్మస్వరూపముగా ఉండుట. సహజముగా ఆత్మస్వరూపంగా ఉండుట అనేటువంటి స్థితిలో అక్కడ కర్మ అనేటువంటిది ఏ కోశాన లేదు. కానీ కొంతమంది మధ్యలో ఏం చేశారంటే, ఈ విశిష్టాద్వైతులు కర్మ జ్ఞానము రెండింటి చేత మోక్షం కలుగుతుంది, కానీ కేవలం కర్మను పట్టుకుంటే జరగదు, కేవలం జ్ఞానమును పట్టుకుంటే కూడా జరగదు. కాబట్టి కర్మను జ్ఞానమును రెండింటిని కలిపి ముందుకెళ్ళాలి అని వీళ్ళు ప్రతిపాదించారు. దాన్ని సముచ్చయోపాసన అని అంటారు. కర్మ సముచ్చయం అంటే రెండు ఏకకాలంలో ఉండాలి. రెండు ఏకకాలంలో ఉంటే గాని మోక్షం కలగదు అనేది వీళ్ళ యొక్క సిద్ధాంతం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వంట చేస్తున్నారని అనుకోండి. సపోజ్ వంట చేసేటప్పుడు కర్మ చేస్తూ ఉంటారు, జ్ఞానము కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు ఉప్పు వేయాలా, ఎంత ఉప్పు వేయాలా, ఎంత పులుపు వేయాలా, ఎంత కారం వేయాలా, ఇదంతా జ్ఞానం ఉంటుంది. తర్వాత ఎంతసేపు ఉడికించాలా, ఎప్పుడు దించాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే జ్ఞానము ఉంది, కర్మ ఉంది. తర్వాత మీరు రోడ్డు వెంబడి పోతున్నారు అనుకోండి, రోడ్డింటి వెళ్ళుట, నడుచుట అనేటువంటి కర్మ ఉంది. అదేవిధంగా జ్ఞానము కూడా ఉన్నది. నేను ఎక్కడ వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ఏ విధంగా వెళ్తున్నాను అనేటువంటి జ్ఞానము ఉంటుంది. తర్వాత దేవుణ్ణి ఉపాసన చేస్తున్నారు అనుకోండి, దేవుడున్నాడు, దేవునికి నేను ఈ విధంగా కర్మ చేస్తున్నాను, దేవునికి సంబంధించిన నామం ఇది, ఆ దేవునికి సంబంధించినటువంటి సేవ ఉపాసన నేను ఇలా చెయ్యాలి, ఇలా ఉపాసన చేస్తే ఈ విధంగా దేవుడు తృప్తుడవుతాడు. తర్వాత పురుషుడిగా ఉండేటువంటి దేవునికి హోమగుండమును ఎలా పెట్టాలి, స్త్రీగా ఉండేటువంటి దేవతకు ఏ విధమైనటువంటి హోమగుండం ఏర్పాటు చేయాలి, తర్వాత స్త్రీగా ఉండేటువంటి దేవతకు ఎటువంటి యజ్ఞమును చేయాలి, పురుషుడిగా ఉండేటువంటి అతనికి ఎటువంటి యజ్ఞాన్ని చేయాలి, ఇటువంటివంతా కూడా జ్ఞానం. జ్ఞానము కర్మ రెండు కలిసి చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, కేవలం జ్ఞానంగా ఉన్నావని అనుకోండి, కేవలం జ్ఞానంగా ఉంటే నువ్వు రోడ్డింటికి నడిచిపోగలవా? కేవలం జ్ఞానంగా ఉన్నావని అనుకో, నువ్వు నడిచిపోవడం జరగదు. అంటే కర్మ జరగాలి. అక్కడ కర్మ జరిగితే కానీ నువ్వు ముందుకు అడుగు పడదు. నువ్వు ముందుకు అడుగుపడి నువ్వు ఇంటికి పోవాలంటే ఏం చేయాలి? నువ్వు జ్ఞానముతోనూ ఉండాలి, కర్మ కూడా చేయాలి. సపోజ్ బండిలో కూర్చున్నావు, బండిలో కూర్చోను, కారులో కూర్చోను పోతున్నావు. నువ్వు బండిలో కూర్చున్నా, కారులో కూర్చున్నా డ్రైవింగ్ చేస్తూ ఉంటావు. డ్రైవింగ్ చేయడం అనే కర్మ జరుగుతూ ఉంటుంది. ప్లస్ జ్ఞానం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎట్లా తోవాలి, బ్రేక్ వేయాలన్నా వద్దా, ఏ సమయంలో బ్రేక్ వేయాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, స్పీడ్ ఎక్కువ పోతున్నానా, టర్నింగ్లు, ఇవన్నీ ఉంటాయి. అందువలన జ్ఞానము కర్మ రెండు కలిసి ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి దేవుని విషయంలో కూడా వీళ్ళు చెప్తా ఉండేది, వీటన్నింటికి కర్మ జ్ఞానం రెండు ఉన్నాయిగా, ఈ రెండింటితో కదా ఇక్కడ జరిగింది. అదేవిధంగానే భగవంతుణ్ణి తెలుసుకున్నట్టు కూడా రెండింటితో కలిసే తెలుసుకోవాలి, కానీ కేవలం జ్ఞానంతో తెలిసేది కాదు అనేటువంటిది వీళ్ళ పక్షం, వీళ్ళ వాదం. సరేనయ్యా, బాగానే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి మీరందరూ కూడా. ఏమంటే మీరు ఉన్నారా? మీరు ఉన్నారని మీకు తెలుస్తూ ఉందా? ఇప్పుడు మీరు ఉన్నారని, నేనున్నానని మీరు తెలుసుకునేదానికి మీరు ఏమి కర్మ చేసినారు? కర్మ ఏమైనా చేశారా దానికి?
చూసేది ఎవరిని చూశారు? చూసేది శరీరాన్ని చూశారు. చూసేది శరీరాన్ని చూశారు. మీరు శరీరం కాదు కదా, మీరు తెలుసుకునేది శరీరమా? నాకు నేనున్నాను, నేను నేనే అయి ఉన్నాను అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి ఏం కర్మ చేసావు? కర్మ చేస్తే తెలిసిందా? కర్మ చేస్తే తెలిసిందేం కాదు. అది సహజంగా ఉన్నది. అది సహజంగా ఉన్నది, సహజంగా తెలియబడుతున్నది. అంటే మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుందా? అయితే స్వామి ఇంకొక మాట స్వామీజీ, ఇప్పుడు కర్మ చేసిన తర్వాత కదా స్వామీజీ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మీరు కర్మ చేస్తే ఉండండి. ఇప్పుడు మీరు కర్మ చేసిన తర్వాతనే మీకు వచ్చిందా నేను ఉండాను అనేటువంటిది? ఇది కర్మ చేయడం వల్ల కాదు, అంటే నాకు నేనుగా నేను ఉన్నానని నాకు తెలుస్తుంది. అంతే. అదే 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 నీ సహజత్వ స్థితిని నువ్వు తెలుసుకునుట, నీ సహజత్వ స్థితిలో నువ్వు ఉండుట అనేటువంటి దానికి నువ్వేం కర్మ చేయాల్సిన పనిలే. కర్మ చేయాల్సిన పని లేదు. మరి ఇంక కర్మ ఎందుకు చేయాలి? ఇది ప్రశ్న. ఇది ప్రశ్న. అర్థమైందా? ప్రశ్న అది. అంటే ఈ కర్మ చేసేది నువ్వు ఎందుకు తెలుసా? కర్మను పోగొట్టుకునేదానికి కర్మ చేస్తున్నావు. అంటే జ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత మనం కర్మ చేయకపోతే ఇంక మరి అక్కడ నుంచి మరి మన కర్మ ఫలమే ఉండదు కదా స్వామీజీ. కర్మఫలంతో నీకేం పని అవసరం? అప్పుడు కర్మే ఉండదు కదా స్వామి, మళ్ళీ కర్మ ఎందుకు చేయాలి? అవును, నువ్వు చేస్తే మళ్ళీ మనకి చెప్పండి. మళ్ళీ కర్మ చేస్తే మనకి మన కర్మ డిపాజిట్ అయిపోతుంది కదా. అవును, డిపాజిట్ అవుతుంది. నువ్వుగా ఉండిపో. నువ్వుగా ఉండు, సహజంగా ఉండు. నిన్నెవరు కర్మ చేయమంటున్నారు? అదే స్వామీజీ, అదే అంటే మళ్ళీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కర్మ చేయాలని అంటున్నారు కదా, అదే అందుకోసం. ఇప్పుడు నీవు జ్ఞానంతో కూడా కర్మ చేయాలి, జ్ఞానంతో కూడా కర్మ చేయాలి. జ్ఞానం ఉన్న కర్మ అంటే ఇప్పుడు అదే డ్రైవింగ్ అది చెప్పారు కదా స్వామీజీ, వీటి కోసం అంటున్నారు. అది విశిష్టాద్వైతానికి సంబంధించి లోక వ్యవహారములో ఉండుట అనేటువంటిది ఉన్న పరిస్థితుల్లో కర్మ సంభవం అవుతుంది. లోకంలో ఎప్పుడుంటాడు? దేహభావనతో ఉన్నప్పుడు లోకంలో ఉంటాడు. దేహభావనతో ఉన్నప్పుడు లోకంలో ఉన్నాడు. ఇప్పుడు అవును, నేనుగా ఉన్నాను అన్నప్పుడు నేనుగా ఉన్నాను అనేటువంటి వాడికి ఇంకా లోకంతో ఏం పని ఉంది? వాడికి లోకంతో పని లేని వాడికి ఇంకా కర్మ ఎక్కడుంది? లోకముతో పని లేనటువంటి వాడు అంటే అతను నేనుగా మాత్రమే నిలిచి ఉన్నాడు. నేనుగా ఉండుట అనేటువంటిది ఏదుందో ఆ స్థితిలో మాత్రమే నిలబడినటువంటి వాడు జ్ఞాని. ఆ స్థితిలో నిలబడగలిగే పరిపక్వత లేనటువంటి వాడు, అలా పరిపక్వత లేనటువంటి వాడు ఇంకా ఆ స్థితికి రాలేదు కాబట్టి ఆ స్థితికి వచ్చేటంత వరకు వాడికి కర్మ, ఎందుకంటే దేహభావన ఉంది కాబట్టి ఆ దేహభావనతో లోకంలో ఉంటాడు. లోక వాసనలు అన్నీ ఉంటాయి. ఆ వాసనల కోసం వీడు కర్మ చేస్తూ ఉంటాడు. సపోజ్ జ్ఞానం అనుకోండి, జ్ఞాని కూడా ఒకవేళ బైక్లో పోవాల్సి వచ్చిందని అనుకోండి, జ్ఞాని బైక్లో పోయినా అతను కూడా కర్మ చేయాల్సిందే. అప్పుడు జ్ఞాని కూడా బైక్లో పోయేటప్పుడు అతను కూడా కర్మను చేస్తాడు, జ్ఞానమును ఉపయోగిస్తాడు, రెండు చేస్తాడు. కానీ అతను అప్పుడు ఏమంటాడంటే ఇది నేను కాదు, ఇక్కడ చేస్తున్నటువంటిది నేను కాదు,
మరి చేస్తూ ఉండేటువంటిది అక్కడ చేస్తూ ఉండేదానికి కర్త ఉంటాడు, ఆడ జరుగుతూ ఉంటుంది. కానీ నేనుగా ఉండటం అనే దాంట్లో కర్త లేదు, భోక్త లేదు. కన్ఫ్యూజన్గా ఉందా? ఈ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇప్పుడు డ్రైవ్ చేసి వెళ్తున్నాను, అప్పుడు నేను కాదు అనేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు నేను కాదు కాకుండా ఉన్నాడు కదా వాడు. డ్రైవ్ చేసేటప్పుడు నేను ఉంటాడు, వాడు కర్త ఉంటాడు. డ్రైవ్ చేసేటప్పుడు కర్త ఉంటాడు. నేను ఒకటి చెప్తానండి. ఒకవేళ జ్ఞానిగన బైక్లో వెళ్ళాల్సి వస్తే జ్ఞాని డ్రైవ్ చేసే పరిస్థితి ఉండదు మోస్ట్లీ. వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే ఇతను దాంట్లో కూర్చొని పోతుంటాడు. అర్థమైందా? మరి పరిస్థితి ఎలా దాటుకోవాలి? దానికి మళ్ళీ దానికే కదా ఇప్పుడు ఇదంతా విచారణ. దేనికి విచారణ? దానికే ఇదంతా. కర్మ లేదు అంటే అసలు ఇంక ఏమీ పని లేదు సార్. జ్ఞాని ఆ స్థితిలో ఉంటాడు అంటే ఏదైనా శరీరానికి సంబంధించిన సాధన జరగాల్సిందే కదా సార్. ఇప్పుడు కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు, కానీ పని చేస్తూ తప్పేమున్నప్పుడు. కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా మీరుండి ఏమన్నా కర్మ చేయండి చూద్దాం. అట్లా కదా సార్. ఫస్ట్ మీరు ఆ ప్రశ్న వేసేదానికి ముందు కర్తృత్వము లేకుండా భోక్తృత్వము లేకుండా ఒక కర్మ చెయ్యండి చూద్దామని అంటున్నా నేను. సహజమైన వారు సార్. ఇప్పుడు జ్ఞానికి భోక్తృత్వం ఉండదు, కర్తృత్వం ఉండదు అన్నారు కదా. ఇప్పుడు మరి జ్ఞానే అయింటారు, అతని డ్రైవ్ చేయాల్సి వస్తుందంటే ఆ కర్మ కూడా చెయ్యడా? ఏ కర్మ? సరే అదే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అవును. చేస్తాడు అనుకోండి, ఆ డ్రైవింగ్ అనే కర్మ కూడా జ్ఞాని చెయ్యడా? జ్ఞాని డ్రైవింగ్ అనే కర్మను చేయవలసి వచ్చిన పరిస్థితుల్లో డ్రైవింగ్ చేస్తాడు. దాన్ని చేయడం చెప్పట్లేదు. కానీ ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా అతను ఇప్పుడు అక్కడ కర్త చేస్తున్నాడా, కర్త కాకుండా చేస్తున్నాడా? చేస్తాడు. అది చేస్తాడు. అతను ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా ఉంటుంది మళ్ళీ అక్కడ. ఆ కర్మ జరుగుతూ ఉందనంటే ఆ కర్మ ఇప్పుడు సపోజ్ మనం తీసుకోండి, ఆఫీస్కి వెళ్ళాలంటే బండిలో వెళ్తాడుగా. ఆఫీస్కి వెళ్ళడానికి బండిలో వెళ్తాడు. జ్ఞాని ఎక్కడికి వెళ్తాడు? జ్ఞానికి ఏ పని ఉంది కాబట్టి చెప్పండి వెళ్ళడానికి. సపోజ్ జ్ఞానికి ఒక పని ఉంది అని మీరు నిర్దేశించారని అనుకోండి, అప్పుడు అతని జ్ఞాని కాడు. అయితే ఇక్కడ ఇంకోటి తీసుకోవచ్చు. అప్పుడు వివేకానంద స్వాముల వారు కానీ, శంకరాచార్య స్వాముల వారు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన స్వామీజీ కూడా ఇప్పుడు అమెరికాకు వెళ్ళారు స్వామీజీ. అదేవిధంగా వివేకానంద స్వాముల వారు కూడా అమెరికాకి వెళ్ళారు. శంకరాచార్య స్వాముల వారు కూడా భారతదేశాన్ని నలుమూలలా అంతా కూడా పాదయాత్రతో తిరిగారు. ఇప్పుడు వీళ్ళందరూ తిరిగారు కదా, ఇది కర్మ కదా అనేటువంటి ప్రశ్న ఒకటి మీరు వేయచ్చు. ఇప్పుడు వేస్తే అది వేయచ్చు. అది వేస్తే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వివేకానంద స్వామి వారు కానీ, మన స్వామీజీల వారు కానీ, వీళ్ళు అమెరికాకు సంకల్పించి వెళ్ళారా? విషయం స్వామీజీ స్వామీజీ వారిని మళ్ళీ ఎవరో స్వామీజీ మీరు ఎందుకు స్వామి ఊరికి అమెరికా అంతా వెళ్తారు, మీరు వెళ్ళొద్దంటే నిలిచిపోండి అని అన్నారట. నిలిచిపోండి అంటే నిలిచిపోయినారట స్వామీజీ. నేను అమెరికాకి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి నిలిచిపోయారు. నిలిచిపోతే అక్కడి నుంచి 150 మంది
స్వామీజీ పైన ప్రెషర్ చేసి మీరు వచ్చి తీరాల్సిందే అని వాళ్ళు ప్రెషర్ పెట్టి స్వామీజీని మళ్ళీ వాళ్ళు ప్రెషర్ పెట్టి చేస్తే సరే వాళ్ళ కోసమని స్వామీజీ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళారట. అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి బలవంతం పైన వీళ్ళు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలంటే ప్రారబ్ధంలో ఇచ్ఛా ప్రారబ్ధము, పరేచ్ఛా ప్రారబ్ధము, అనిచ్ఛా ప్రారబ్ధము ఇలా కేటగిరీస్ ఉన్నాయి. తెలుసా మీకు? ప్రారబ్ధంలో పరేచ్ఛా ప్రారబ్ధం అనేటువంటిది ఒకటి ఉంది. పరేచ్ఛ ప్రారబ్ధం ఏమంటే ఏదైతే జరగాల్సి ఉంటుందో అది వేరే వాళ్ళ ఇచ్ఛ చేత జరుగుతుంది. అంటే వీళ్ళ ప్రయత్నం ఉండదు, వీళ్ళ కోసం వాళ్ళు చేయరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు చూడండి, అక్కడికి వెళ్ళింది తను ప్రయత్నం చేసి వెళ్ళారా? తను ప్రయత్నం చేసి వెళ్ళలేదు. సరే, తను ప్రయత్నం చేసి వెళ్ళకపోయినా అది ప్రారబ్ధాన్ని అనుసరించి శరీరం వెళ్ళిందని అంటున్నారే కానీ నేను వెళ్ళినాను అని కానీ నేను వెళ్తున్నాను అని కానీ అంటున్నారా వాళ్ళు? అప్పుడు లేదు. అప్పుడు కర్మ చేసినట్లయిందా? లేదు. నెక్స్ట్ రెండోది వచ్చేసి నేను ఇక్కడ ఉండాలని కానీ లేదా అక్కడ ఉండాలని కానీ నాకు ఇలాగే ఉండాలని కానీ వారేమన్నా కొన్ని కండిషన్స్ ఏమైనా పెడుతున్నారా? అది లేదు. అప్పుడేమైంది? కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కానీ శరీరము చేత జరిగేటువంటివి ఏమున్నాయో అవి కూడా వాళ్ళు చేసేటువంటివి కూడా ఏముంటాయంటే కేవలం ఆత్మతత్వానికి సంబంధించే ఉంటాయి. కేవలం ఆత్మతత్వానికి సంబంధించి ఉంటాయి అంతే, ఇంక వేరే ఉండదు. అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఈ విషయము? అట్లంతా ఏం కాదు. మీ ప్రయత్నాన్ని బట్టి మీరు క్రమంగా చేరుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ప్రయత్నం చేసి చిన్నగా చేరుకోవాలి అంతే. సమయం వస్తుంది, సమయం వచ్చిన వెంటనే చేరుకోవడం అంతే. దాంట్లో ఇంక మళ్ళీ వేరే ఏమీ లేదు. అవును, అంతవరకు చేసి ఇక్కడ ఉండేటువంతా కూడా క్లియర్ చేసుకొని నీకు జ్ఞానం పరిపక్వమైన తర్వాత వెంటనే వెళ్ళిపోవడమే. అంతేగాని ఎంతసేపు ఇక్కడ కూర్చొని ఉంటామా? అందులో కర్మలు అసలు కూర్చోకూడదు. ఎవరైనా బురదలో కూర్చోవాలనుకుంటారా? కాబట్టి కర్మ అనేటువంటిది బంధం, కర్మ బంధం. కాబట్టి కర్మలో నుంచి బయట పడిపోవాలనే నిజంగా ఎవరైనా సరే ఉంటారు. సరేనా? అవును, కర్మయోగంలో ఉండాలి. కర్మయోగంలో ఉంటూ ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ మనం ముందుకు వెళితే అప్పుడేమవుతుందంటే మనం దీంట్లో నుంచి బయటపడిపోతాం. సమయం కోసం వేచి ఉంటాం, వేచి ఉంటే వెంటనే బయటపడిపోతాం అన్నమాట. అది ఇక్కడ విషయం. కాబట్టి సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానులు. ఆ జ్ఞానస్థితిలో కర్మ జ్ఞాన సముచ్చయం అనేది ఉండదు, కర్మజ్ఞాన సముచ్చయం ఉండదు. మరి కర్మజ్ఞాన సముచ్చయము లేనటువంటి వాళ్ళకి ఇంకా భగవంతుని తత్వాన్ని గురించి ఇచ్చేది వాళ్ళకేమీ ఉండదు. ఇంక ఇప్పుడు ఇక్కడ అట్లాంటి వాళ్ళు మీరు ఇంతసేపు అన్నారు కదా, మరి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా కర్మ చేస్తారు అని కదా మీరు అడిగారు కదా. ఇప్పుడు అంతా డౌట్ వచ్చింది కదా ఇప్పుడు మనకి. ఆ డౌట్ క్లారిఫికేషనే
ఈ 13వ శ్లోకం నుంచి వివరణ.